సెక్షన్ లో చెప్పారు. బీసీలకు వేరే పాఠశాలలు, ఎస్సీలకు వేరే పాఠశాలలు, మైనారిటీస్‌కు వేరే పాఠశాలలు. ఈ రకంగా ఏమంటున్నాము, మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి డివిజన్ మనమే కల్పిస్తున్నాం. యెస్. మీరు చూడండి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటువంటి విద్యార్థులు, అట్లాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో చదువుకునేటువంటి విద్యార్థులకు చాలా బ్రాడ్ నాలెడ్జ్ ఉంటది. వెంటనే చొచ్చుకుపోయే మనస్తత్వం ఉంటది. Yes. ఎందుకంటే వాళ్ళు ఒక కూరను నలుగురు పంచుకొని తింటారు. మీరు వేరే యాజ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చూడండి, కార్లలో టిఫిన్స్ వస్తాయి, వాడు ఒక్కడే తింటాడు, వాళ్ళ మమ్మీ పెడుతుంది, వాళ్ళ వాచ్మెన్ వస్తాడు, లేకపోతే కేర్ టేకర్ వస్తాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. వారి జీవన విధానం కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉంటది. అందుకని మనము ప్రభుత్వాలు వేసినటువంటి కమిటీలే చెప్పినాయి, కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలనేటువంటిది. దాన్ని మీరు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నదో, కనీసం ఇప్పుడైనా మనం తెలంగాణలో కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ను మనం ప్రవేశపెట్టినట్టయితే ప్రతి ఒక్కరు, అంటే అటెండెంట్ మొదలుకొని లేదా వ్యవసాయ కూలీల నుండి మొదలుకొని ముఖ్యమంత్రి పిల్లల వరకు ఒకే ఇన్స్టిట్యూషన్ లో చదువుకున్నప్పుడు వాళ్ళకు అందరితోటి కలిసిమెలిసిపోయేటువంటి ఏదైతే మనస్తత్వం అలవాటు పడుతుంది. నేను ఒకసారి రతన్ టాటా గారు ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ చూశాను. నాకు విద్యతో పని లేదు, మా వర్కర్స్ టూల్స్ ను పెడతారు, ఆ టూల్స్ లో తర్ఫీదు పొందినటువంటి వాళ్ళని నేను మెకానికల్ గా నేను నిర్ణయించుకుంటాను, నేను తీసుకుంటానని చెప్పాడు. ఎంత మంచి ఆలోచన అంటే అది. అంటే పూర్తి చదవలేనటువంటి ఒక వ్యక్తి పెద్ద ఇంజన్ ని, అంటే అది ఏరోప్లేన్ కావచ్చు, రైల్ ఇంజన్ కావచ్చు, మోటార్ కావచ్చు, బైసికల్ కావచ్చు, ఆ ఇంజన్ ని ఇలా నిమిషాల మీద తీసి కుప్ప పెడతాడు, గంటల వ్యవధిలో మళ్ళీ కూర్చోబెట్టి ఆ బండిని నడపగలుగుతాడు. దానికి మెకానిజం అంటే ఇంజనీరింగ్ మెకానికే కావాలనేటువంటిది ఏం లేదు, డిప్లొమా ఇన్ మెకానిక్ కావాల్సింది ఏం లేదు, ఆయనకి స్కిల్ కావాలి. ఇది అంతా కూడా మనము చిన్న చిన్న దేశాలైనటువంటి స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, ఆ తర్వాత చైనాలో ఇవన్నీ చూస్తా ఉన్నాం. మనం ఎందుకేమో 70 సంవత్సరాల కాలం నుండి మన ప్రభుత్వాలు వేసినటువంటి కమిటీలే చెప్తున్నాయి, కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెడితే అందరికి ఒకే రకమైనటువంటి విద్య అందుతుంది అనేటువంటి. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించి అందరు కలిసి ఒకే ప్రాంతంలో చదువుకునేటువంటి సిస్టమ్ ఉన్నట్టయితే తప్పకుండా తెలంగాణ భారతదేశానికి రోల్ మోడల్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దానికి నేను ఒక తాత్కాలిక నిన్నటి చూడొచ్చు. ఓకే, ఇదే విషయంపై స్వాతి గారి దగ్గరికి వెళ్దాం.